యూనివర్సిటీలకు ఇచ్చేటటువంటి నాక్ ఎన్ఏఏసికి సంబంధించినటువంటి అక్రిడిషన్ గుర్తింపుకు సంబంధించి భారీ ఎత్తున లంచాలు దేశవ్యాప్తంగా తీసుకున్నారు అన్నటువంటి విషయం మీదన దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థలు సిబిఐ సోదాలు చేసింది. రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణల మీదన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. గుంటూరుకు చెందిన ఓ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇలాంటి చర్య తీసుకున్నారు అన్నటువంటి తాజా అంశం. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో సోదాలు. నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్టు గుర్తించారు. 37 లక్షల రూపాయల క్యాష్, 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ విద్యా సంస్థ పేరు కూడా వచ్చింది, కానీ అది ఎంతవరకు వాస్తవం అన్నది అధికారికంగా ధృవీకరించుకుంటే ఒక యూనివర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్తో పాటుగా 14 మంది అధికారులను కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని సిబిఐ బయటికి వెల్లడించిన తర్వాత తెలుస్తుంది. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థ కూడా అన్నది. ఆ పేరు తెలిసినా కూడా ముందుగా మనం వాళ్ళు ధృవీకరించకుండా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఆగుతున్నా.